క్యాస్ట్ వస్తుంది. కానీ దేవుడి దగ్గర మనమందరం ఒకటే, క్రీస్తు వారసులమై ఉన్నాము. ఆ సంఘానికి నేను స్థిరస్థై ఉన్నాను, మీరందరూ కూడా నా శరీర అవయములు అని అంటున్నాడు. ఇవన్నీ చదువుతాం, కానీ లోకంలో ఉన్న మర్యాదకే మనము సాగిలి పడిపోతాం. దేవుని యొక్క వాక్యం చదువుతాం, దేవుని యొక్క వాక్యము తెలుసు, ప్రేమగా జీవించాలని తెలుసు, అయినప్పటికీ మనము మన అహంభావం ఎక్కడికి కూడా అక్కడే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వేషధారి అవుతావా, లేకపోతే నిజమైన ఆయన వారసుడు అవుతావా? ఒకవేళ అలాంటి జీవితం కనుక, వేషధారితమైన జీవితం కనుక నువ్వు జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. ఐ డోంట్ లైక్ యూ అంటున్నాడు. మరి ఉమ్ము వేపించుకుంటావా, లేకపోతే దేవుడితో గణపరుచుకుంటావా? నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా నువ్వు జీవిస్తావా, లేకపోతే అదే దేవుడితో నువ్వు కిందకు జారిపోయే విధంగా జీవిస్తావా? సహోదరి, నా సహోదరుడా, పేరుకు క్రైస్తవులుగా జీవించొద్దు. నిజమైన క్రైస్తవుడుగా జీవిస్తే ఆయన స్వరూపమై, ఆయన పోలికై, ఆయన ప్రేమ కలిగి, అధికారం కలిగి జీవించు. ఈ గుడికి వస్తే ఆపద ముక్కులు తీర్చేవాడిగా కాదు, అధికారముగా కలిగి జీవించేవాడిగా రా. దేవుని ఆత్మగా, దేవుని యొక్క వాక్యముల శక్తిని నీ నోటి ద్వారా అనేక మంది కొరకు నువ్వు ప్రార్థనా పరురాలుగా, ప్రార్థనా పరుడుగా, ఈ చుట్టుపక్కల ఉన్న చీకటిలో ఉన్న నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేసి వారిని సత్యమైన జీవంలోకి నడిపించే వాడిగా జీవించాలి. అది నువ్వు చేసే మంచి పోరాటము.